అందమైన ప్రకృతి. ఆ ప్రకృతిలో విలాసవంతంగా గడుపుతున్నటువంటి రంగురంగుల సీతాకోక చిలుకలు తమదైన శైలిలో పూలతో అలరించి అన్నిటినీ ఆకర్షించుకునే తత్వం కలిగిన కొన్ని పూల మొక్కల తోటలు. అప్పుడప్పుడు వచ్చి వాలిపోయే సీతాకోక చిలుకలతోటి ఆ పూల మొక్కలు ఇలా మాట్లాడాయంట. ఓ రంగుల ప్రపంచమైనటువంటి సీతాకోక చిలుకలారా, మీరు ప్రతిరోజు అలా చక్కగా చల్లగాలికి తిరుగుతూ ఉంటారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాలిపోతూ ఉంటారు. మీకు అలసట రాదా? మీరు చాలా ఆనందంగా ఉంటారు కదూ అన్నాయంట. అప్పుడు ఆ సీతాకోక చిలుకలు నవ్వుతూ అన్నాయంట, మీరు ఇంత పచ్చదనంతో రంగురంగుల పువ్వులతోటి మీ ఆనందాన్ని మీరు చూసుకోలేకపోతున్నారు అంతే. మేము వెళ్ళిన ప్రతి తోటలోనూ మీరు అన్నారు కదా, ఓ రంగురంగుల సీతాకోక చిలుకలారా అని, మీరు కూడా అంతే చాలా అందంగా ఆనందంగా పచ్చగా పసుపుగా ఎర్రగా రంగురంగుల పూలతోటి మమ్మల్ని ఆకర్షింపజేస్తూ ఉంటారు. మీరే మా ఆనందం, మీరే మా సంతోషం, మీరే మా చల్లగాలి. మీరు లేకపోతే మేము ఎక్కడి నుంచి వస్తాము? మీరున్నారని మీకోసమే మేము వస్తున్నాము. ఇప్పుడు అర్థమవుతుందా? అవునా? నీకు ఒకటి నిజం చెప్పనా? మనలో ఉన్న మంచితనాన్ని మనం చూసుకోకపోవడమే మనం చేసే అతిపెద్ద తప్పు. మనలో ఉన్న నేచర్స్ని మనం ముందుగా పసిగట్టాలి. మనలో ఉన్న ఆనందాన్ని మనం బయటకు తీయాలి. మనం ఎందుకోసం బతుకుతున్నామో అర్థం చేసుకోవాలి. నీలో ఉన్న ఇంత స్నేహభావం, ఇంత రంగురంగుల ప్రపంచం, నీలో ఎన్నో దాగి ఉంటాయి. స్వేచ్ఛ, ఆనందం, కోరికలు, సంతోషాలు ఇన్ని ఉన్నా కానీ నాకేదో లేదే, వాళ్ళలో ఏదో ఉందే అని వెతుకుతావే, అప్పుడే నీ ఆనందాన్ని కోల్పోయినట్టు. ఇప్పటి నుంచి అలా కాకుండా నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను చూసావా, నేను ఎంత ఆనందంగా ఉన్నానో, పక్కన వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, ఓనీలే వాళ్ళు నన్ను చూసి ఆనందంగా ఉంటే బాగుండు, నేను ఇంకా వాళ్ళ ముందు సంతోషంగా ఉన్నాను అనుకోండి, ఇంకా సంతోషంగా వాళ్ళు కూడా సంతోషం అయిపోతారు అంటూ మనం బతికితే 10 మందికి మనమే ఆదర్శం అవుతాము. అది కదా జీవితానికి కావాల్సింది. ఇలా అన్నాయంటే ఒకటికొకటి మాట్లాడుకుంటూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంతలోనే ఎందుకు ఊరుకుంటాయి, మన ప్రకృతి ధర్మం కదా. అలా వాన చినుకులు రాలిపడ్డాయి. మరి వాన చినుకులు ఏమన్నాయో రేపు తెలుసుకుందామా? ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి అందరికీ.